చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత ఆదరణ ఇస్తారో, అలాగే గౌరవిస్తారో, అభిమానిస్తారో, వాళ్ళు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పురుషులతో పాటు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. కనుక పార్టీలకు అతీతంగా ప్రతి మహిళా సోదరిమణులు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రుణపడే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు రాజకీయ రంగంలో చూడండి, మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు బాటలో నడుస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ రాజకీయాల స్థానిక ఎన్నికల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, మహిళలను పురుషులకు సమానంగా తీర్చిదిద్దాలి. అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి అంటే, మహిళలు ప్రతి కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు ఆచరణలో పెడుతూ అభివృద్ధి చెందుతూ, రెండు ఎద్దులు ఎంత సమానంగా నడిస్తే బండి చక్కగా నడుస్తుందో అలాగే ఇల్లు సక్రమంగా నడవాలన్నా అభివృద్ధి చెందాలన్నా పురుషులతో పాటు స్త్రీలు సమానంగా అభివృద్ధి చెందాలి అని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, అంటే మహిళలు అభివృద్ధి చెందాలంటే చిన్న దశలో నుంచే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళపై ఆసక్తి చూపడం జరుగుతుంది. ఎందుకంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పడం, మహిళలకు పుట్టిన పిల్లలకు కిట్లు ఇవ్వడం, అంతేకాకుండా పెరిగిన పిల్లలు బాలికలకు చాలామంది తల్లిదండ్రులకు అవకాశం లేక దూరంగా పంపించాలంటే ప్రాంతాలకి చదువు కోసం ఇబ్బంది అవుతుందని సైకిళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారంటే, మహిళలు ఇల్లు అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామం అభివృద్ధి చెందితే మండలం అభివృద్ధి చెందుతుంది, మండలం అభివృద్ధి చెందితే జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా వీళ్ళు కూడా సమాజంలో మగవాళ్ళకు సమానంగా ధీటుగా ఏదైనా చేయగలరు, వాళ్ళకి ధైర్యం ఉంది అని వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి మనం సపోర్ట్గా ఉందామని చెప్పి డ్వాక్రా సంఘాలను స్థాపించి మొట్టమొదట ఆయన్ని ఆడవాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మనకి బ్యాంక్ రుణాలు కూడా ఇప్పించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు అందరూ అభివృద్ధి చెందిన మహిళలతో, ఇతర రాష్ట్రాల మహిళలతో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అందరినీ తీసుకొచ్చి మహిళలు ఆంధ్రప్రదేశ్లో మహిళలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో ఆడవాళ్ళకి చెప్పిస్తే ఇంకంత ఉత్సాహంగా ఉంటుందని చెప్పి ఆ అందరు ఆడవాళ్ళని కూడా అభివృద్ధి చెందిన ఆడవాళ్ళందరినీ కూడా ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడించి అభివృద్ధి చెందించడం జరిగింది. దాంతోపాటు మనం చూసుకుంటే రీసెంట్గా మనకి 25-26 బడ్జెట్లో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళా బడ్జెట్ అని చెప్పవచ్చు. మహిళా శిశు సంక్షేమానికి 4,330 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏ పని చేసినా మహిళ పేరు మీద, సపోజ్ చూసుకోండి, ఒక ఇల్లు పట్టాలు ఇవ్వనివ్వండి, ఇంటి లోన్లు ఇవ్వనివ్వండి, ఇంకా అమ్మఒడి ఇవ్వనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అంటే మహిళలకి అగౌరవం ఉండకూడదు, గౌరవం పెరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. మగవాళ్ళ చేతిలో డబ్బులు అంతే సగం ఖర్చు అవుతాయి, అదే ఆడవాళ్ళు అయితే డబ్బులు పొదుపుగా చేసి ఇంటిని అభివృద్ధి చేస్తారు, పిల్లల్ని డెవలప్ చేస్తారు అని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. అయితే మహిళా సాధికారంలో ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆత్మవిశ్వాసం ఆడవాళ్ళు నింపాలి. ఆత్మవిశ్వాసం నింపాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు విద్య నేర్చుకోవాలి, ఆనందంగా ఉండాలి, అన్ని రకాలుగా ఉంటేనే మహిళా సాధికారత సాధించవచ్చని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు విద్య కావనివ్వండి, ఆరోగ్యానికి కావనివ్వండి పెద్దపీట వేయడం జరుగుతుంది.